వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 10th క్లాస్ ఆ పైన ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి. పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరగా వస్తా ఉన్నాయి కాబట్టి కామన్ గా అందరూ ఒక సింపుల్ రిక్వెస్ట్ మెసేజ్ అయితే పెడతా ఉన్నారు. 24-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 25 మార్చ్ 2025 మార్చ్ అండ్ ఏప్రిల్లో 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్, అన్ని గ్రూపులకు సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎర్లీగా షేర్ చేయండి. మేము చూస్తాము పబ్లిక్ ఎగ్జామ్ లో గత 2 సంవత్సరాలుగా మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఏ విధంగా అయితే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేశారో మన ఛానల్ని ఫాలో అవటం ద్వారా, పర్టికులర్ గా 10th క్లాస్ కి సంబంధించి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం పెట్టినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టిన ఏదైతే ఉన్నాయో 90%, 80% క్వశ్చన్స్ అవే బోర్డ్ ఎగ్జామ్స్ లో వచ్చి మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 GPA స్కోర్ చేశారు. ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ అందరూ అదే పరిస్థితిలో అడుగుతా ఉన్నారు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా చాలా మంది లాస్ట్ 2 ఇయర్స్ గా మన ఛానల్ ఫాలో అయినటువంటి 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కి సంబంధించి కూడా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని బోర్డ్ ఎగ్జామ్స్ లో తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి వచ్చే క్వశ్చన్స్ ని షేర్ చేయండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా నేను ఏదైతే మీరు కోరుతా ఉన్నారో దాన్ని నెరవేర్చే ప్రయత్నం ఈ సంవత్సరం 100% చేస్తా. వెరీ సూన్ మన ఇంగ్లీష్ విత్ జగదీష్ ఛానల్లో ఇంగ్లీష్ వీడియోస్ ఎలాగో వస్తానో మీరు ఫాలో అవుతానే ఉన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, అన్ని రకాలైన వాళ్ళకి, అది 10th క్లాస్ అనే కాదు, 10th క్లాస్ మిగతా క్లాసెస్ కి సంబంధించి కూడా వస్తా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఈ సంవత్సరం మాత్రం 10th క్లాస్ కి సంబంధించినటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, రిమెంబర్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు గతంలో అయితే తెలంగాణ ఏపీకి సంబంధించి సిలబస్ సేమ్ ఉండింది, క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ప్రాబ్లం రాలే. ఇప్పుడు మనకు ఏపీకి సెపరేట్ సిలబస్ వచ్చేసింది, మోడల్ పేపర్ కూడా పూర్తిగా మారిపోయింది. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ కి సంబంధించి కూడా డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి తెలంగాణ అండ్ ఏపీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి 2025 మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో జరగబోయేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయబోతా ఉన్నాను. మరి మీరు అడుగుతా ఉన్నారు పోస్ట్ చేయండి అని, ఎందుకు లేట్ అవుతుంది అనేది మీకు కొంత డౌట్ రావచ్చు. సో దీనికి ఒక వ్యాలిడ్ రీజన్ అయితే ఉంది. మీరు ఛానల్ కొంచెం చూడండి, వివరాలు పూర్తిగా వినండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మీరు ఎలా ఈ వీడియోస్ ని యాక్సెస్ చేయవచ్చు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నాను. ఎలా పొందొచ్చు, దీనికి స్పెషల్ గా మీరు ఎలా పొందడానికి అవకాశం ఉంది అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ముందుగా కొంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రాబబ్లీ ఇంకొక 15 డిసెంబర్ మంత్ నుండి మీకు అంటే 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ లోపులోనే మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మరి లేట్ అవడానికి కొంత కారణం ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్ లో ఏ క్వశ్చన్స్ రాబోతా ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఆషామాషిగా చెప్పిస్తే మన ఛానల్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేయటంలో ఎవరికైతే అనుభవం ఉందో, ఎట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో వాళ్ళని, అంటే అటువంటి క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ టీచర్స్, లెక్చరర్స్ చేత మనం వీడియోస్ పెట్టించాలి. సో దీనిని ఇంగ్లీష్ అంటే నేను పెట్టేస్తా, కానీ వేరే సబ్జెక్ట్స్ లో మరి ఎక్స్పర్ట్స్ కావాలి, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి మన ఛానల్లోకి తీసుకొచ్చి వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పోస్ట్ చేయాలి. అంతేనా అంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. నేను ఉండేది తెలంగాణ, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మంలో ఉంటున్నాను. మరి మిగతా ఏపీకి సంబంధించి అది సెపరేట్ స్టేట్ అయింది. మరి అక్కడికి వెళ్ళి అక్కడ సీనియర్ టీచర్స్ ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పైన అవగాహన ఉన్న వాళ్ళని, మొదలైన వాళ్ళని కలిసి ఎలా పిల్లలకి హెల్ప్ చేయాలో అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను ఒక వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కటిగా. సో ఇదంతా జరగాలంటే ఇట్ టేక్ సమ్ టైం. అదే కాకుండా ఇంకొకటి కూడా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది నవంబర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో పోస్ట్ చేస్తుంది నవంబర్లో, అంటే ఇప్పటికిప్పుడు మీరు ఈ వీడియోస్ ని త్వరగా మీకు రీచ్ అవుతాయా, మీరు చూస్తారా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. అంటే మనం డిసెంబర్ నుంచి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం, ఒక్కొక్క వీడియో అందుబాటులోకి వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. మా ఇంటర్మీడియట్ 10th అయిపోయి ఇంటర్మీడియట్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఒక వీడియో చేయాలంటే మీకు అది సింపుల్ వీడియోగా కనిపించవచ్చు,
నేను చెప్పే వీడియో అయితే నేను నా కష్టం ఏదో నేను పడతా, నా రూమ్లో నేను చేసుకుంటా అయిపోతుంది. కానీ వేరే వాళ్ళని సబ్జెక్ట్ వాళ్ళని మన ఛానల్లోకి తీసుకురావంటే వాళ్ళని వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళ టైం చూసుకోవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, చాలా సమస్యలు ఉంటాయి, దూరాభారం ప్రయాణం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంత కష్టపడి నేను మీకు వీడియో అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మీరు చూడటమే కాకుండా దయచేసి మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో అందరికి షేర్ చేయడం ద్వారా నేను పడ్డ కష్టానికి ఎక్కువ మందికి రీచ్ అయ్యి అందరికీ మేలు జరిగితే నాకు ఒక హ్యాపీనెస్. మీరు దయచేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరి స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ రీచ్ అయ్యే విధంగా చేయండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో వేరే ఛానల్స్ ఇప్పుడు కామెడీ వీడియోస్ లేకపోతే ప్రాంక్ ఇట్లాంటివి చేసేవి, లేకపోతే కుకింగ్ ఇట్లాంటి వైరల్ అవుతుంటాయి. ఎడ్యుకేషనల్ ఛానల్ చూసేవాడు కేవలం స్టూడెంట్స్ చూస్తున్నారు, లేదా సంబంధిత టీచర్స్ చూస్తున్నారు. వీటికి రీచ్ తక్కువ. మీరు కనీసం ఒక వీడియోని చూసినప్పుడు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది. లైక్ చేయడం ద్వారా మనకు జరిగే నష్టం ఏముంటుంది? జస్ట్ ఒక లైక్ కొట్టారనుకుంటుంటే బాగుందంటే, నేను బాగలేకపోతే లైక్ కొట్టాల్సిన పనిలే. మీకు ఓకే అనిపిస్తే ఒక లైక్ కొట్టి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వీడియోస్ ఎక్కువ మందికి అందించగలుగుతాం. నేను మీ అందరికీ రీచ్ అవ్వాలని నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా. మరి మీరు కూడా దాని వంతుగా సహాయం చేసి అందరికి రీచ్ అయ్యే విధంగా చేయండి. డెఫినెట్ గా ఆల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇంటర్మీడియట్ కి సంబంధించిన అవసరమైతే ఎంఈసీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతా ఉన్నాను. తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి, అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించి కూడా తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి 1 by 1. మీరు చేయాల్సిందల్లా వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ వీడియో మీరు చూసే రోజు నాటికి ఇప్పుడు ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉండొచ్చు. చూడటం ఎలా అనేది తెలియకుండా నాకు కామెంట్ పెడతా ఉన్నారు, సార్ వీడియో పెట్టండి అని. ఆల్రెడీ పెట్టే ఉంటుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ అని కొట్టి నా ఛానల్ని ఓపెన్ చేసి అందులో టైటిల్ నేమ్ పైన ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ అని వస్తుంది. ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే కదా అడగాలి. ఆల్రెడీ అప్లోడ్ చేసినాక మీకు కనిపించినప్పుడే కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయి ఉన్నట్లయితే ఆ ఛానల్ వీడియోస్లోకి వెళ్ళేసి మీరు దాంట్లో ప్లేలిస్ట్ చూస్తే కేటగిరీ వరకు వస్తే, లేదా వీడియోస్లోకి వెళ్ళి 1 by 1 ఇట్లా స్క్రోల్ చేస్తూ ముందుకెళ్ళండి. వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీరు నా కామెంట్ పెట్టే ముందు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అదొక విషయం. ఇంకొకటి ఈ సంవత్సరం ఏంటి అంటే మనకి యూట్యూబ్లో మనకి ఇచ్చినటువంటి స్పెషల్ ఫీచర్ మనకు అందుబాటులోకి వచ్చేసింది. మీరు గ్రూప్లో మెంబర్స్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. యూట్యూబ్లో గ్రూప్లో మీరు మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వీడియోస్ ముందుగా అందించబడతాయి. మీరు అది చూస్తుంటే, ఇప్పుడు నా వీడియో చూస్తుంటే కింద ఇంగ్లీష్ విత్ జగదీష్ అని పక్కన జాయిన్ అని కనిపిస్తుంది, చూడండి. ఆ జాయిన్లో మీరు ఆడ ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్, అక్కడ ఫీ ఎంత ఉంటుంది అనేది లిమిటెడ్ అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఫీ తోటి మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు తప్పనిసరిగా రెగ్యులర్ వ్యూవర్స్ కంటే ముందుగా మీకు వీడియోస్ అనేవి అందించబడతాయి. అదేవిధంగా స్పెషల్ కామెంట్స్ కూడా స్పెషల్గా రిప్లై ఎక్స్పర్ట్స్ తోటి ఇప్పించబడుతుంది. మీరు మెంబర్స్గా జాయిన్ కావడానికి కింద ఇప్పుడు మీరు చూడండి, ఈ వీడియో ప్లే అవుతున్న కింద ఇంగ్లీష్ విత్ జగదీష్ అని పక్కన జాయిన్ అని కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. మీకు అది అక్కడికి తీసుకెళ్లి డైరెక్షన్ ఇస్తుంది, ఏం చేయాలి మొదలైనవి. సో తప్పనిసరిగా అట్లా చేయండి. 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి మీకు ఎర్లీ యాక్సెస్ అనేది కంపల్సరిగా ఈ వీడియో పెట్టగానే మిగతా వాళ్ళకంటే ముందు మీకు అది స్పెషల్గా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కామెంట్స్ కూడా స్పెషల్ మెంబర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ రిప్లైస్ ఇవి కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నా వంతుగా నేను చేసే ప్రయత్నాన్ని మీ వంతుగా మీరు సహకరించాలి. ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఎక్స్టెన్సివ్గా తిరిగేసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ టీచర్స్ని కలిసి లెక్చరర్స్ని తెలంగాణ, ఏపీ ఇంటర్మీడియట్ 10th క్లాస్కి సంబంధించి ఎవరైతే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతోటి కలిసి వాళ్ళు చెప్పే వాటిని మీకు అందుబాటులోకి తీసుకొస్తా. మీరందరూ స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం చూసి దయచేసి అందరికీ షేర్ చేయండి. అందరికీ రీచ్ అయ్యే విధంగా చేస్తే నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నా ఛానల్ ఇంత కష్టపడుతున్నా ఎక్కువ మందికి రీచ్ కాలేనప్పుడు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. మీ వంతుగా స్టూడెంట్స్ చూసేవాళ్ళు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని దయచేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి మీ అందరికీ మేలు జరగాలి, అది నా ఉద్దేశం. తర్వాత నా ఛానల్ గ్రో అవ్వాలి. సెకండ్, మీరు బాగుపడాలి, నాకు ఛానల్ ఎక్స్పాండ్ అవ్వాలి. మీతోటి నా అసోసియేషన్ లైఫ్ టైం కంటిన్యూ అవుతూ ఉండాలి. మీ విధంగా చేస్తారని ఆశిస్తూ మరి చూస్తూనే ఉండండి. నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.